హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజైతే మీకు అర్థమవుతూ ఉండొచ్చు, అక్కడ అదే మా చేలో ఆకు కొట్టడానికి అని చెప్పేసి వచ్చాం. అందుకని పందిరేసామండి. అంటే ఆకు కొట్టిన తర్వాత వాళ్ళు గుచ్చి తర్వాత వీటికి కడతారు. సో అందుకని సపోర్టింగ్ అని చెప్పేసి పందిర్లు వేస్తారు. ఆ పందిరేసారండి. మేము అంతే చేను చూస్తున్నాము. ఏంటంటే చిన్న చేనే, ఏంటంటే వాటర్ ఫెసిలిటీ లేకపోవడం ప్లస్ అదిగాక లేట్గా వేయడం వలన ఇలా చిన్న మొక్కలే ఉండిపోయాయి. కానీ ఆకు అయితే పండుతుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ టైం కొడుతున్నారండి. అమ్మ పెద్దమ్మ అయితే చేలో ఉన్నారు. ఇంకా అక్క రెడీ అవుతుంది, బయలుదేరింది వాళ్ళకి వాటర్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి వాటర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే ఆకు అక్కడ వాళ్ళు కొట్టింది తీసుకురావాలి. సో అందుకని చెప్పేసి నేను కూడా రెడీ అవ్వాలి. నేనైతే యుద్ధానికి సిద్ధమైన వీర్రాల్లాగా వెళ్ళిపోయానండి మా అమ్మ దగ్గరికి. అక్కడ వాళ్ళు ఆకు కొడతారు కదా, అవన్నీ అక్కడ పెడతారు ఒక కుప్పగా. వీటిని తీసుకొచ్చి ఇక్కడ పందిరి కింద వేసామనుకోండి, తర్వాత వాళ్ళు గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ మోస్తారులే అని చెప్పి నేను మా చెల్లె మోసి ఇక్కడ పెట్టామండి. సో మా చెల్లె అయితే చాలా కష్టపడింది. ఒక 2 టైమ్స్ అటు ఇటు వెళ్ళొచ్చింది అంతే. ఇంకా ఆ పందిరి కింద కూర్చొని నా వల్ల కాదు, ఇక నేను చెయ్యను అని అడ్డం తిరిగిందండి. ఇంకా అమ్మాయి చేయకపోయినా నాకైతే తప్పదు కదా, ఎందుకంటే కుటుంబానికి పెద్దగా పుట్టినప్పుడు ఇలాంటి బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకోవాలండి. నాలాగా పెద్దవాళ్ళకి మీకు ఆ బాధ్యత విలువ తెలిసే ఉంటుంది కదా. సో అలాంటి కష్టం వచ్చిందండి నాకు. అందుకే ఇంక నేనే చిన్నగా మోసుకుంటూ వచ్చాను. మోసుకొని వచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఇంకా అమ్మ వాళ్ళు గుచ్చేసుకుంటారు. నేను ఆఫ్టర్నూన్ వరకు ఉన్నానండి. కానీ ఎండ ఎలా ఉందండి బాబోయ్, ఎండాకాలం మామూలుగా లేదు. ఏదో ఆఫీసుల్లో కూర్చొని జాబులు చేసి ఒక్కసారిగా ఇట్లా బయటకు వచ్చి చెయ్యాలి అంటే చాలా కష్టం అండి. నిజంగా రైతులు చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఈ కష్టం అనేది డైలీ చేస్తూ ఉంటారు. అలవాటు అయితే వన్స్ ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఒక్కసారిగా సడన్గా వచ్చి చేయాలంటేనే ఇబ్బంది అండి. అందుకే నేను అంటే ఇది మడ్డి కదండి, సో అందుకని అదంతా డ్రెస్ కాకుండా ఆ షర్ట్ వేసుకున్నాను. బాగా ఎండగా ఉంది కదా, అందుకని స్కార్ఫ్ కట్టుకున్నాను తలకి నేను. మా చెల్లి మాత్రం దర్జాగా కూర్చుంది ప్రశాంతంగా. ఇంకా ఈవినింగ్ టైంలో అండి నేను వచ్చాను. మా అమ్మ మా పెద్దమ్మ గుచ్చుతా ఉంటే ఇంకా నాకు కూడా ఎలా గుచ్చాలో తెలియదు. సో ఒకసారి కూర్చొని గుచ్చుతున్నాను. దబ్బనం ఉంటుంది పెద్దది, సూదిలాగా ఉంటుంది, దాంతో గుచ్చాలండి. అది మా పెద్దమ్మ చూపిస్తుంది, మా అమ్మ కూడా చెప్తుంది ఎలా గుచ్చాలి ఏంటి అనేది. చిన్నగా నేను ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.